వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి స్పష్టం. కేంద్రం అడ్డంకులే బీసీలకు అన్యాయం అన్న మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లు పెండింగ్ పై బీజేపీపై విమర్శలు. రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్న కాంగ్రెస్. విద్యార్థులకు మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. సొంత నిధులతో స్కూల్కు కంప్యూటర్లు అందజేత హామీ ఇచ్చి 10 రోజుల్లోనే అమలు చేసిన పవన్. విద్యాభివృద్ధికి వ్యక్తిగత బాధ్యత తీసుకున్న డిప్యూటీ సీఎం. ఎస్పీ బాలు రాజకీయాలకు అతీతుడు అన్న శ్రీధర్ బాబు. కళాకారుణ్ణి రాజకీయంగా వాడుకోవద్దంటూ హితవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసత్వం అందరిది అని వెల్లడి. గౌరవంతో చూడాలి, వివాదాలకు దూరంగా ఉంచాలని సూచన. కేసీఆర్ పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కొరివి దయ్యాలే కారణమట అని వెల్లడి. బీఆర్ఎస్ అంతర్గత కలహాలు బయటపెట్టిన కడియం. కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లే పార్టీకి శాపమన్న శ్రీహరి. నిజాలు చెప్పడమే నా బాధ్యత అంటూ కడియం వ్యాఖ్య. లోక్సభలో వైసీపీపై విమర్శల వర్షం కురిపించిన కేశినేని చిన్ని. 17 మెడికల్ కాలేజీల హామీని నిలబెట్టుకోలేదని విమర్శ. 500 కోట్లతో రాజభవనం కట్టారని, ఆ డబ్బుతో కాలేజీలు కట్టొచ్చని వ్యాఖ్య. పీపీపీకి ప్రైవేటీకరణ తేడా తెలియదా అని మండిపాటు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దంగా చర్యలు తీసుకుంటోందన్నారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో మద్దతివ్వకుండా మోకాలొడ్డుతుందని ఆరోపించారు. బీసీలకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వర్గాలకు రాజకీయంగా మద్దతు ఇచ్చినట్టు నటిస్తూ కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. రిజర్వేషన్లు అమలయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం ప్రజల మద్దతుతో ఉద్యమం ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమన్నారు. బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 చట్టాలను ఆపిపెట్టింది. మనం యుద్ధం చేయాల్సింది బీసీ సంఘాలు మేమంతా కలిసి పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగానే జియో ఇష్యూ చేసిండ్రు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిండ్రు, మళ్ళీ ఎలక్షన్ పెట్టిండ్రు. కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడగలేదు, ప్రభుత్వం తరఫున ఎవరు అడగలేదు. ముఖ్యమంత్రి గారు 2 సార్లు కలిసిండు కానీ ప్రధానమంత్రిని బిల్లు పాస్ చేయాలని అడగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితమైంది. బీసీలను దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. పార్లమెంటుగా ఎంపీ గారు, మా రాజ్యసభ మెంబర్ వద్దిరాజు గారు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. కనీసం దానికన్నా మద్దతు తెలపండి. వాస్తవంగా 240 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటును స్తంభింపజేయాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికీ పార్లమెంట్ నడిచేటప్పుడుకు ఢిల్లీకి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు వచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకొని రాలేదు. నరేంద్ర మోదీ గారు నేను బీసీ బిడ్డనే అంటాడు, కానీ బీసీ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం లేదు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కొరివి దయ్యాలే కారణమని కవిత గతంలో పలుమార్లు చెప్పిందని గుర్తు చేశారు. ఆ కొరివి దయ్యాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్యుడని కవితని ఆరోపించిందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ప్రతిరోజు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. తన మనుగడ కోసమే కేసీఆర్ కుటుంబాన్ని పల్లా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరి వల్లే పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ప్రజలకు నిజాలు చెప్పడమే తమ బాధ్యత అని, అందుకే ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్తు కోసం నిజాయితీ అవసరమని హితవు పలికారు. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రుల పైన తీవ్రమైన పదజాలతో, సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరుగు దయ్యాలలో పల్లరాజేశ్వర రెడ్డి కూడా ఒక పెద్ద కొరుగు దయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి
వాళ్ళ చెవులు ఊరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరం అయిపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టు పట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చే నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుస్తు లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూలు కొట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరుడు తిరిగాడు. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పలరాజేశ్వరరెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడున్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తేనే ఓట్లు పడకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి? అంటే రాజయ్య గారిని టోటల్గా పల్లరాజేశ్వరరెడ్డి కావాలని జీరో చేస్తున్నాడు. పల్లరాజేశ్వరరెడ్డి గారు ప్రణాళికబద్ధంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి తానే అన్ని గ్రామాల్లో తిరిగి రాజయ్య గారి గ్రామాలకు వస్తే ఓట్లు పడేయని ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు పల్లరాజేశ్వరరెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటి సమీపంలో నివసించే కాలాడి సతీష్ తన కుమార్తెపై బలవంతంగా అత్యాచారం చేసి విషయం బయటకు చెప్పొద్దని బెదిరించినట్లు బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి భయంతో మౌనంగా ఉండగా శారీరకంగా ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్నారు. తల్లి కన్నీటి పర్యవంతమై మాట్లాడుతూ తన కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్పై జరిగిన ఈ అమానుష ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక భరోసా కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వ చర్యలు మరింత కఠినంగా ఉండాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని పలు సంఘాలు కోరుతున్నాయి. పోలీసు పిఎస్కేలు కంప్లైంట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని. అయితే కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 2:30 సమయానికి వచ్చారండి. పాప మాకు 4 టైంకి దొరికిందంటే అండి, నాకు వెంటనే తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో కాల్ చేసుకుని నేను వెంటనే మళ్ళాడు 12వ తారీఖు వెంటనే బయలుదేరి 13 రావటం జరిగిందండి. వచ్చిన వెంటనే ఏమ్మా ఏమైందమ్మా అని అడిగితే ఇలాగ కాలాడి సతీష్ అనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా, బెదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. ఏమంటారని నేను చెప్పలేదమ్మా, నేను బెదిరించారు నన్ను అని అన్నదండి. నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగిందండి. మా పాపకు వచ్చండి 10th క్లాస్ చదువుతుందండి, 14 సంవత్సరాలండి అమ్మాయికి. చాలా అన్యాయం జరిగిందండి. ఇలాగే ఏంటని గ్రామ పెద్దలు చెప్తాండి, రాజకీయ పరంగా సెటిల్మెంట్ చేసేద్దామనే వచ్చారు తప్పండి. అయ్యో బాబు అని మాకు కొంచెం ఎదరికి ప్రోత్సహించలేదండి, వెనక ముఖమే చూసారండి. నేను ఇంకా అక్కడే పోలీసు వారి దగ్గర అండి 13వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ దాకా అక్కడే ఉంటాండి. ఎస్ఐ గారు కొంచెం తీసుకుండండి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మా అమ్మాయికి ఇలాగ జరిగింది విషయం ఏ బిడ్డకి జరగకూడదండి అన్యాయం. అలాంటిది ఇంత చిన్న వయసులో ఆ పిల్లకి అలా చేసినందుకని తెలియని చర్యలు తీసుకోవాలండి అబ్బాయిని. విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు తక్కువ ధరకే కేటాయించారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి సత్వ డెవలపర్స్ అనే సంస్థకు రుషికొండ ప్రాంతంలో ఎకరం 30 కోట్ల విలువ చేసే 30 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కేటాయించారని విమర్శించారు. 3 నెలలు గడిచినా ఆ సంస్థ భూమి ధర చెల్లించలేదని, అయినా అదనపు గడువిస్తూ వడ్డీ మాఫీ చేస్తూ జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమే కూటమి పాలన లక్ష్యమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ భూలావాదేవీలు ప్రజలకు నష్టం కలిగిస్తాయని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఏదైతే హిల్ నెంబర్ 4
మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములను కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకి కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు. ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి. 3 నెలలు డబ్బులు కట్టలేదు. 1,500 కోట్ల రూపాయల భూమి వీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక సంస్థకి వీరు వెనకుండి ఆ సంస్థకి కేటాయించి 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి 40 కోట్లకి ఇచ్చిన, అందరిలాగా సమయం 90 రోజులు 3 నెలల సమయం ఇచ్చిన ₹1 కట్టకుండా మళ్ళీ 2 నెలలు మాకు సమయం కావాలి, ఈ 2 నెలలకి పడేటువంటి వడ్డీ మాఫీ చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి పెట్టింది. ఒకవేళ ఆ సంస్థ వెనకాల ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మమ్మ వారికి 3 నెలలు సరిపోలేదు, మళ్ళీ 2 నెలల సమయం ఇవ్వండి, ₹1 కూడా వడ్డీ వారి మీద వేయకండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తూ వడ్డీని మాఫీ చేస్తూ డబ్బులు కట్టమని చెప్పి మళ్ళీ నిన్న జీవో ఇచ్చారు. ఇప్పుడు 13వ తారీఖున, నిన్న కాక మొన్న క్యాబినెట్ మీటింగ్, బహుశా 12, 11 క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ సత్వా డెవలపర్స్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం 60 days ఇస్తూ పేమెంట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ అని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ జీవో 250, గతంలో ఇచ్చినటువంటి జీవో ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి జీవో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టిందని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలుగా నిర్వహించిన ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి పేద విద్యార్థులకు దూరం చేస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి 7 కళాశాలల నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. మెడికల్ విద్య ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిందేనని, అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యానికి కీలకమైన వైద్య విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడం జరిగింది అని అంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. లోక్సభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జరిగిన చర్చలో 1.32 లక్షల కోట్ల వినియోగానికి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఖర్చుల పారదర్శకత, నిధుల సరైన వినియోగంపై ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులు, సంక్షేమ వ్యయాలు, అభివృద్ధి పనులపై సమతుల్య దృష్టి అవసరమన్నారు.
పార్లమెంటులో చర్చలు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాలపై ప్రభావం చూపే విధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో అన్యాయం జరగకూడదని కోరారు. ప్రజాధనం ప్రతి రూపాయి సద్వినియోగం కావాలన్నదే తమ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. 50 to 70% with record procurement helping farmers, and over 75% of defense capital budget is now kept for Indian industry, boosting jobs and national security. Now speaking about supplementary demand for grants 25-26. Under these supplementary grants, Minister of Chemical and Fertilizers has been reappropriated 31,000 crores. A significant portion of which will strengthen urea subsidy scheme, sir. Sir, urea is not only a fertilizer, it is the backbone for crop growth. Any delay in supply threatens entire agricultural cycle. This year, Andhra Pradesh faced sudden surge in demand during peak Kharif season. At this critical moment, our Chief Minister Nara Chandrababu Naidu ji personally intervened. He took up issue with Union government. The Minister J.P. Nadda ji, who swiftly responded, releasing fresh stocks and ensuring uninterrupted supply across the states. This timely assistance protected our farmers, our crops and their livelihood. Sir, an amount of 18,800 crores has been reappropriated to the Ministry of Road Transport and Highways. The Union government has built 10,660 kilometers highways in financial year 25, exceeding its target of 10,400 kilometers. This indicates government commitment to ensure connectivity across the country. Another critical transport project to ensure connectivity is the Metro Rail. Sir, among all the southern states, Andhra Pradesh is the only state without Metro Rail system. In this background, Vijayawada and Vizag Metro projects are not just transport systems, they are necessary for the growth of this region and achieving Prime Minister's goal of Viksit Bharat. Sir, 1,303 crores is being reappropriated to Ministry of Education. One of the key sectors in education is medical, for which building of new colleges are essential. Sir, when there is a crunch in financial resources, the central government from time to time comes up with innovative models to ensure development does not stop. But sir, YSRCP party today in AP is opposing the development of medical colleges. This is the sector they themselves neglected with inaction and false promises. They promised to build 17 new medical colleges, but the truth is that not even a single stone was laid to most of them. In 4 years of YCP government, instead of 85,000 crores, they have spent less than 1,000 crores. In this space, it will take 15 years for completion of these 17 medical colleges. Sir, after failing so badly, the same party now opposes nationally approved PPP model. The Department of Economic Affairs, Government of India has notified this model, and the apex body of medical education, the National Medical Commission, has recommended to build PPP medical colleges. Sir, and also the House Standing Committee on Health also recommended this colleges of this model. Yet YSRCP is against this model because they don't understand the difference between PPP and privatization. Sir, under PPP model, the government keeps full control while the private partners only support infrastructure, operation and completing the construction within 2 years. Half the seats remains under government quota, all the reservations stay same, and the fees for these seats are capped. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన స్వస్థలం కుప్పంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేకపోయారని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వాటిలో 7 కళాశాలల నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య అవసరాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకే చంద్రబాబు పనిచేశారని ఆరోపించారు. కుప్పం ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో వైసీపీ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి ప్రజలకు తెలుసన్నారు. ఆరోగ్య రంగంలో జగన్ చేసిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటారని రోజా స్పష్టం చేశారు. తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నారో వారందరి కోసం ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే కట్టే విధంగా
ఈ కోటి సంతకారుల ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించి విజయవాడకి పంపించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యని చెప్పుకుంటున్నాడే, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? కనీసం కుప్పంలో అయినా కట్టాడా అంటే లేదు. ప్రభుత్వం కట్టే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చి పర్మిషన్లతో పాటు వాటిని కట్టడం శ్రీకారం చుట్టారు. 7 పూర్తి చేశారు. మీరు అధికారంలోకి వచ్చే ముందు మేము వస్తే ఇవన్నీ పూర్తి చేస్తాం, ఏదైతే మెయింటెనెన్స్ ఫీజు ఉందో అది కూడా లేకుండా పూర్తిగా ఉచితం ఇస్తామని లోకేష్ గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం తన బినామీలకు కట్టబెట్టి కమిషన్లతో దోచుకోవాలన్న ప్రయత్నం చేస్తూ పేద విద్యార్థుల కలలు చేస్తున్నారు. పేదవాళ్ళ జీవితాలని పన్నంగా పెట్టి ఈరోజు మీరు ఆడుకుంటున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలకి అండగా వైఎస్ఆర్సీపీ ఇది ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాడుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఈరోజు ఇండిగో ఫ్లైట్లు చూశారు. ప్రైవేటు పరం చేయటం వల్ల ప్రజలు ఏ విధంగా అల్లాడిపోయారో దేశమంతా కూడా మనం గమనించాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తే మరి పేదవాళ్ళకి వైద్యం అందక వైద్య విద్యార్థులు తయారు కాక కష్టపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడుకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి ఎలా ప్రభుత్వాన్ని నడిపించాలో తెలీదు, ఇచ్చిన వాగ్దానాలు ఎలా చేయాలో తెలీదు, సూపర్ 6 ఎలా సక్సెస్ చేయాలో తెలీదు. కానీ దాచుకోవడం తమ సంపదని సృష్టించుకోవడం మాత్రం బాగా తెలుసని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్లని ప్రైవేటీకరించేశారు. ఈరోజు ఏ విధంగా మున్సిపల్ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాగే మీరు చూస్తే టూరిస్ట్ ప్రాజెక్టులే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆఖరికి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని టోటల్గా అమ్మేసి వాళ్ళు దోచుకొని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అనేది ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కూడా వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీకుందని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేపాల్లో మీరు చూశారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజల వ్యతిరేక విధానంతో ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పనిచేస్తే అధికారంలో ఉన్న భయపడకుండా ప్రజలు ఆ అధికారంలో ఉన్న నాయకుల్ని ఎలా తరిమి కొట్టారో మీ అందరూ చూశారు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుందని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేశారు. ఈరోజు హాస్పిటల్స్లో మందులు లేవు, డాక్టర్లు లేరు, పిహెచ్సిలో. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి జరుగుతున్న వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి లేదా దేశానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని, తెలుగువాడిగా ప్రపంచ వ్యాప్తంగా మన ఖ్యాతిని పెంచిన మహానుభావుడన్నారు. ఆయన కళ సేవలను రాజకీయ కోణంలో చూడడం తగదని సూచించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల ద్వారా తరతరాల ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత అందరిదన్నారు. రాజకీయ లబ్ధి కోసం వారి పేరును వాడుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలుగు సంస్కృతి భాషను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. ఆయన వారసత్వాన్ని కాపాడుకోవడమే మనందరి బాధ్యత అని అన్నారు. దయచేసి ఈ అంశాన్ని రాజకీయ రంగంలోకి లాగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మనం గౌరవించుకోవాలని సంకల్పం. అదేవిధంగా మన ఖ్యాతిని, ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన వారందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఈరోజు మనం ఉదాహరణ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దర్ గారి పేరిట ఈరోజు చలనచిత్రాలకు సంబంధించిన అవార్డును కూడా ఇస్తూ ఉన్నాం. అంటే వారు కూడా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించి కాదు, మన ఖ్యాతిని 10 దిక్కుల మరి వ్యాపారం చేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఎవరు కూడా ఈరోజు అనేక మంది వారి అభిమానులు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారు. దాన్ని మనం రాజకీయం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎవరైనా పోయే వాళ్ళని అడిగినరో లేదో తెలియదు కదా. ఇప్పుడు మనం అక్కడ ఉన్న మన ప్రాంతాలకు సంబంధించిన అభిమానులు కోరినప్పుడు
అక్కడ వద్దన్నప్పుడు మనం చెప్దాం, మనం దానికి సమాధానం చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ది స్పష్టం. కేంద్రం అడ్డంకులే బీసీలకు అన్యాయం అన్న మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లు పెండింగ్ పై బీజేపీపై విమర్శలు. రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్న కాంగ్రెస్. విద్యార్థులకు మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. సొంత నిధులతో స్కూల్కు కంప్యూటర్లు అందజేత హామీ ఇచ్చి 10 రోజుల్లోనే అమలు చేసిన పవన్. విద్యాభివృద్ధికి వ్యక్తిగత బాధ్యత తీసుకున్న డిప్యూటీ సీఎం. ఎస్పీ బాలు రాజకీయాలకు అతీతుడు అన్న శ్రీధర్ బాబు. కళాకారుణ్ణి రాజకీయంగా వాడుకోవద్దంటూ హితవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసత్వం అందరిది అని వెల్లడి. గౌరవంతో చూడాలి, వివాదాలకు దూరంగా ఉంచాలని సూచన. కేసీఆర్ పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కొరివి దయ్యాలే కారణమట అని వెల్లడి. బీఆర్ఎస్ అంతర్గత కలహాలు బయటపెట్టిన కడియం. కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లే పార్టీకి శాపమన్న శ్రీహరి. నిజాలు చెప్పడమే నా బాధ్యత అంటూ కడియం వ్యాఖ్య. లోక్సభలో వైసీపీపై విమర్శల వర్షం కురిపించిన కేశినేని చిన్ని. 17 మెడికల్ కాలేజీల హామీని నిలబెట్టుకోలేదని విమర్శ. 500 కోట్లతో రాజభవనం కట్టారని, ఆ డబ్బుతో కాలేజీలు కట్టొచ్చని వ్యాఖ్య. పీపీపీకి ప్రైవేటీకరణ తేడా తెలియదా అని మండిపాటు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.